హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ బుజ్జి విత్ పుల్కాలు ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా మీడియం సైజు పెద్ద 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని చిన్న పీసెస్గా కట్ చేశాను. తర్వాత ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో ఉల్లిపాయలు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ వేస్తే ఏంటంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి అని చెప్పి ముందుగానే సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఒక 3 to 5 మినిట్స్ బాగా గోల్డ్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా తీసుకున్న 5 ఎగ్స్ని ఒక బౌల్లో పగలకొట్టి తీసుకోవాలి. ఎందుకంటే గుడ్లు ఏమన్నా లోపల ఏమన్నా పాడైపోయినాయో మనకి డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసుకుంటే తెలియదు, కాబట్టి విడిగా బౌల్లో తీసుకుంటే మనకు తెలిసిపోయిద్ది. అందుకని విడిగా బౌల్లో వేసుకుంటున్నాను కట్ చేసి. ఇప్పుడు ఉల్లిపాయలంతా బాగా ఎర్రగా వేగినాయి కాబట్టి బౌల్లో తీసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇప్పుడు ఉల్లిపాయల్లో కలుపుకోవాలి. బాగా వేగినాయి ఎర్రగా. గుడ్డు ఇప్పుడు మరీ గట్టిగా కాకుండా కొంచెం అట్లా దాన్ని కొంచెం కదుపుతూ చిన్నగా ఉడికించుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అయితేనేమో గుడ్డు బాగా గట్టి పడిపోయింది. అందుకని మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఉడికించుకోవాలి. ఉల్లిపాయల్లో కలిసేటట్టు ఎగ్ని బాగా కలుపుకుంటా 3 to 4 మినిట్స్ అలా ఉడికించాలి. మరీ ఎక్కువ సేపు ఉడికించినా గుడ్డు గట్టి పడిపోయింది. ఉల్లిపాయలో కలిసేటట్టు ఎగ్ని కొంచెం స్లోగా కలుపుకుంటా ఉండాలి. ఎగ్ ఇప్పుడు ఉల్లిపాయలు బాగా కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలి. బాగా ఎగ్ మిశ్రమంలో కలిసేలాగా కలిపి ఇప్పుడు కారం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం వేసాను. సరిపోదేమో అని ఇంకొంచెం యాడ్ చేశాను. తర్వాత 2 బాగా కారం అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాను. కారం పసుపు బాగా మగ్గే వరకు ఒక 2-3 మినిట్స్. తర్వాత పుల్కా కోసం చపాతీ పిండిని కలుపుకున్నాము. ముందుగా 1 కప్పు చపాతీ పిండి తీసుకున్నాను. అందులో సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ పిండిలో కలిసేలాగా కలుపుతున్నా. ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పిండి ముద్ద చాలా మెత్తగా వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలపాలి. చపాతీ పిండిని బాగా మసాజ్ చేస్తూ కలపాలి. బాగా పిండి అంతా బాగా ఒక 10 to 15 మినిట్స్ బాగా కలిపితే పుల్కా అనేది బాగా పొంగుతూ వస్తుంది, కాబట్టి బాగా మసాజ్ చేయాలి. పిండి బాగా మెత్తగా రౌండ్గా వచ్చిన తర్వాత దాన్ని చిన్న చిన్న బాల్స్గా తీసుకోవాలి. ఒక్కొక్క బాల్ని మన పొడిపిండి అద్దుకుంటూ మన రౌండ్ షేప్లో పుల్కాలాగా ఒత్తుకోవాలి. చపాతీని మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదు, కొంచెం ఒక మీడియం సైజులో ఉండేలాగా ఒత్తుకోవాలి. బాగా రౌండ్గా వచ్చేలాగా. తర్వాత ఒక చపాతీ ఒత్తేసాను. రెండో చపాతీ చేస్తున్నాను. గ్యాస్ మీద పెనం పెట్టి కొంచెం పెనం హీట్ అయిన తర్వాత పుల్కా వేసుకున్నాను. పుల్కాని 2 వైపులా కొంచెం దూరగా వేయించుకోవాలి.
రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాతే మనం తీసుకోవాలన్నమాట. కొంచెం అటుపక్క ఇటుపక్క కొంచెం బబుల్స్ వచ్చినాయి, ఇంక డైరెక్ట్గా తీసి పొయ్యి మీద పెట్టాను. చూడండి పుల్కా ఎంత బాగా పొంగుతుందో. పిండి మనం ఎంత బాగా ఒత్తుకుంటే అంత బాగా పొంగుతాయి పుల్కాలు అనేది. రెడీ అయిన పుల్కాని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. పసుపు కారం వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఎగ్ బుజ్జీని వేయించుకోవాలి, కారం పచ్చివాసన పోయేలాగా. తర్వాత ఫ్రెష్ కరివేపాకు వేసి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేయడమే. ఎగ్ బుజ్జీ రెడీ అయిపోయింది. తర్వాత ఒక ప్లేట్లోకి పుల్కా ఎగ్ బుజ్జీని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే. చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంట్లో ఒక 10 to 15 మినిట్స్లో ఈజీగా ఉన్న వాటిలోనే తొందరగా చేసుకోవచ్చు.